రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికలకు అన్ని విధాలా సిద్ధంగా ఉన్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల తరువాత కొన్ని నెలల వ్యవధిలో ఈ ఎన్నికలు జరుగుతూ ఉండడం ఏర్పాట్లలో అనుకూలంగా ఉందన్నారు. చిన్న మార్పులు తప్ప మిగతాదంతా యథాతథంగా అంటున్న సీఈఓ వికాస్ రాజ్ తో మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ వికాస్ రాజ్ మనతో ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికలకు జరుగుతున్న ఏర్పాట్లపై వారి మాటల్లోనే తెలుసుకుందాం. జిల్లా లెవెల్లో ఫైనల్ ట్రైనింగ్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్కి జరుగుతుంది. తర్వాత ఆఫ్కోర్స్ పోలింగ్ స్టేషన్ సరిగా ఉందా లేదా దాని మీద ఆఫ్కోర్స్ రీసెంట్గా అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగినాయి, అందుకని అన్ని ఏర్పాట్లు ఆల్రెడీ లాస్ట్ టైం చేశాము. సో ఈ అంతా ఏర్పాటు బాగానే ఉంది అండ్ వీఆర్ వెరీ మచ్ గేర్డ్ అప్ విత్ ఇట్. ఇప్పుడు ఆఫ్కోర్స్ మొన్న అనౌన్స్మెంట్ తర్వాత ఎంసీసీ కోడ్లోకి వచ్చేసింది. సో అందుకనే ఆ ఏర్పాట్లు కూడా చేశాము. ఫ్లయింగ్ స్క్వాడ్స్, స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ అందరినీ పెట్టడం జరిగింది. సో దే ఆర్ వెరీ మచ్ డూయింగ్ దేర్. అంటే కొత్త సదుపాయం అందుబాటులో తెచ్చేది గత అసెంబ్లీ ఎన్నికలకు పార్లమెంట్ ఎన్నికలకి మధ్యలో ఏమైనా మార్పులు వచ్చాయి? Same things will be there. We will of course wherever whatever small things we might have learned here and there, so we will be improving on that. థ్యాంక్ యూ. ఇది మొత్తం మీద పార్లమెంట్ ఎన్నికల కోసం అసెంబ్లీ ఎన్నికలు జరిగిన కొద్ది సమయం తర్వాతనే వెంటనే వస్తున్నటువంటి ఈ పార్లమెంట్ ఎన్నికలకు గత అసెంబ్లీ ఎన్నికల్లో చేసిన ఏర్పాట్లే జరుగుతున్నాయి. కాకపోతే కొంచెం చిన్న మార్పులు ఏమైనా ఉంటే అవన్నీ చేసుకొని సమర్థవంతంగా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎన్నికలు నిర్వహించడానికి ఏర్పాట్లు అయితే పూర్తయ్యాయి. అన్ని రకాలుగా సంసిద్ధతో ఎన్నికల కమిషన్ ఉందని కూడా చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ వికాస్ రాజ్ గారు చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్, శ్రీనివాస్ డివిజన్, హైదరాబాద్.